అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ ఏంటంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే వేల పేర్ల మీద ఇళ్ల పట్టాలు పుట్టించుకొని వాళ్ళకు సంబంధించిన నాయకులకు ఇచ్చుకొని వాళ్ళు వాటిని అమ్ముకోవడం, అది మేము గతంలో కూడా ప్రెస్ మీట్ ఇచ్చి ప్రశ్నించడం కూడా జరిగింది ప్రభుత్వాన్ని. అయినా దాన్ని మేము కలెక్టర్ కూడా అర్జీ ఇచ్చాను నేనైతే, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ చాలా మంది అందరూ పేదవాళ్ళే, ఎవరికో తూతు మంత్రంగా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఎవరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. దయచేసి మన ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా మనం సహకరించాలా, అదొకటి. రెండోది, ఇక్కడ ఏంటంటే మాకు శ్మశాన వాటికలు అర్జున వాడికి అరుంధతి వాడికి 2 ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలకి సక్రంగా వెళ్ళేదానికి దారి లేదు. అక్కడ ఆ శ్మశాన వాటికిని ఆ పక్కన ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు ఆ శ్మశాన వాటికిని ఆక్రమించుకొని దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడైనా మేము కోరుకున్నది ఏంటంటే ఆ శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్ కట్టించి వాటికి సరైన రూట్ దారి ఏర్పరచాలని చెప్పి ఒకటి కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే మాకు అర్జున వాడికి అరుంధతి వాడికి సంబంధించి ఒక పంటకాలం ఒకప్పుడు ఉండేది. ఆ పంటకాలంలో ఈ రోజు ఏమైందంటే అది పంట పొలాలకైతే నీరు పోవట్లేదు. దాన్ని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కొత్తగా పార్టీలో చేరిన కార్యకర్తలకి అందరికీ, నాయకులకి అందరికీ నా వందనాలు. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోని 2వ వార్డులో హరిజనవాడ యువకులు, నాయకులు, అదేవిధంగా 4 వార్డులోని నాయకులు, యువకులు అందరూ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఇతర పార్టీలో ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో, అభిమానంతో ఈరోజు వచ్చి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ అందరికీ తెలుసు, కోవూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా, ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చాను, పోటీ చేస్తున్నాను. మీరందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కూడా గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎంతో అభిమానంతో, నా మీద ఉన్న అభిమానంతో ఈ నాయకులందరూ వచ్చి ఈ విధంగా రోజు పార్టీలో చేరుతూనే ఉన్నారు. నాకు క్యాంపెయినింగ్తో టైం లేకపోయినా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడే చేరాలని చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది అది కాకుండా ఇంటి దగ్గర వచ్చి చేరుతున్నారు. వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ప్రజా సేవ కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఇంత ఆదరణ చూపిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ సమస్యలన్నీ ఎటువంటి అయినా కానీ నేను ప్రతి గ్రామానికి వెళ్తున్నాను, ప్రతి దగ్గర చూస్తున్నాను. నేను మొదట రాజకీయాల్లోకి రావడం ఇప్పుడే అయి ఉండొచ్చు, కానీ ఈ సమస్యలన్నీ చూస్తుంటే ఇన్ని సమస్యలుండి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. మేము అభివృద్ధి చేసాం, మేము పనులు చేసాం, అది చేసాం, ఇది చేసామని చెప్తున్నారు. ఏ ఊరికి పోయినా కనీస అవసరం తాగడానికి నీళ్లు లేని ఊర్లు ఎన్నో ఉన్నాయి, ఇల్లు లేకుండా ఉన్నాయి, రోడ్లు లేకుండా ఉన్నారు, చవటి కాలువలు లేకుండా ఉన్నారు. ఇవన్నీ మనకి మామూలుగా జరగాల్సిన పనులు. అవి కూడా 5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నోచుకోలేదు ఏ గ్రామం కానీ. అభివృద్ధి పక్కన పెడితే తాగునీరు సమస్య అనేది చాలా చిన్న సమస్యది, కానీ వాళ్ళకి అది గ్రామస్తులకి పెద్ద సమస్య, మనకి తీర్చడం చాలా చిన్న సమస్య. అది కూడా తీర్చలేని నాయకులు ఈరోజు మైకులు తీసుకొని ఉపన్యాసాలు చెప్తూ మేము 6 సార్లు గెలిచాం, 7 సార్లు గెలిచామని చెప్తున్నారు. కాబట్టి నేనైతే మీకు ఒకటే మాటిస్తున్నాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఏ గ్రామంలో అయినా కానీ, మనకి కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా తాగునీరు సమస్య అనేది మాత్రం లేకుండా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొట్టమొదటి అదే మనకి ప్రతిరోజు అవసరం. ఫస్ట్ ఆ అవసరం తీర్చుకొని కొరవన్నీ తీర్చుకుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా మరోసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నాకు అలాగే ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించాలని చెప్పి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పార్టీలో జరుగుతున్న యువకులందరూ ఇప్పుడు
ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అని చెప్పి ఒక ఇది ఉంది కదా, దానికి సంబంధించిన యువకులు ఎంతో మంది ఉన్నారు. నేను తిరిగి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసే లోపల మీ అందరి చదువులు అయిపోతాయి అనుకుంటాను. అప్పుడు మీకు అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ఏదో ఒక దారిలో మీకు ఉద్యోగాలు మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న సెజుల్ ద్వారా అయితేనేమి, మిగతా వాటి ద్వారా అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అయితేనేమి ఎలాగైనా సరే సాధించి మీ అందరికీ, మీరందరూ నన్ను ఒక అమ్మలాగా చూపించి నా వెనకొస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని అందరినీ నా బిడ్డల్లాగా చూసుకొని మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఏ దారి ఉన్నా కానీ తప్పకుండా దాన్ని చూస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఆ పిల్లలకి తల్లులే కాబట్టి వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను. నేను ఒక బిడ్డ ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటే మనకి ఎంత బాధో మనకు తెలుసు. ఆ అవసరం లేకుండా తప్పకుండా నేను ఉద్యోగాలు వచ్చేటట్టు పిల్లలకి చేస్తానని చెప్పి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. 20 లక్షల జాబ్లు, మెగా డిఎస్సి, ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 ఇవన్నీ చెప్పున్నారు. కాబట్టి తప్పకుండా మీరు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ నేను ప్రతి సభలో చెప్తున్నాను, ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను. నేను కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాం. కానీ అప్పుడు కొంతమంది ప్రజలే, మాకు తెలిసిన వాళ్ళే మా దగ్గరకు వచ్చి సహాయం పొందేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంతో మంది, అప్పుడు 40 మందికి చేస్తే ఇప్పుడు 400 మందికి చేయగలము అనే ఆశతో మేము వచ్చాము. అదేవిధంగా మీకు అందరికీ తప్పకుండా అందుబాటులో ఉంటాము. మేము ఏమి వ్యాపారాలు చేసినా, ఏమి డబ్బులు సంపాదించినా అది మాకు ఒక సిస్టమాటిక్ వ్యాపారం ఉంది. దానికి మనుషులు ఉంటారు, దాన్ని చేసుకుంటా మేము ఇక్కడ ఉండి మీకు అందరికీ చేస్తాం. అంతేగాని మాకు ఇక్కడ నెల్లూరు వదిలేసిపోయి చేసే వ్యాపారాలు ఏం లేవు. ఎందుకంటే మాకు ఇసుక వ్యాపారం లేదు, గ్రావెల్ వ్యాపారం లేదు, తర్వాత అవన్నీ తీసేసుకొని ఎక్కడ దాచిపెట్టుకోవాలో అది కూడా మాకు తెలియదు. కాబట్టి అవన్నీ మాకు అవసరాలు లేవు. కాబట్టి మేము నెల్లూరులో మీ కళ్ళ ముందే మీ దగ్గరే ఉంటాం, మీ పనులే చేస్తాం. సరేనా? మా కష్టంతో, మా డబ్బులతో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఎటువంటి కమిషన్లు ఆశించకుండా, ఎటువంటి కమిషన్ లేకుండా దాన్ని చేస్తేనే మీ అన్ని పల్లెటూర్లు బాగుపడిపోతాయి. కాబట్టి నేనైతే తప్పకుండా మాటిస్తున్నాను మీకు. ఎప్పుడూ చెప్పినట్టే అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, వివాద రహిత కోవూరు నియోజకవర్గం మీ అందరికీ, కోవూరు ప్రజలకి అన్ని. మొట్టమొదట నేను తప్పకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత మీ తాగునీటి సమస్య అయితే ఇమ్మీడియట్ గా తీరుస్తాము. అదే విధంగా అన్ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే అవినీతికి తావు లేనప్పుడు ప్రజల సమస్యలు మనము ఏమేమి వాళ్ళకు ఉన్నాయో, నేను అనుకునే రాజకీయం అయితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు కనుక్కొని అవి తీర్చడమే రాజకీయం అని నేను అనుకుంటాను. అవినీతికి తావు లేనప్పుడు ఈ పనులన్నీ జరిగిపోతాయి. మనకి ఎక్కడ ఏం పనులు నిద్రలేసి మనము ఏ పని ఎవరికి చేయాలి అని ఆలోచించి ప్రజలకి ఏం కావాలి అని ఆలోచిస్తే తప్పకుండా చేసుకోగలం. ఎక్కడ ఏ కమిషన్ దొరకద్దు అని కాకుండా ఏ పని మనం చేయగలమో, వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళకి బాగుంటుందో అని చెప్పి మనం కానీ ఆలోచించామంటే మీ సమస్యలన్నీ తీరుతాయి. తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను.